ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే తందూరీ చికెన్ రెసిపీ. నేను ఒక ఫుల్ చికెన్ని తీసుకున్నాను. అంటే ఇది 1 kg 1.5 kg దాకా ఉంటుంది. నేను ముక్కలు చేయకుండా ఫుల్ చికెన్ తీసుకున్నాను. దీన్ని చక్కగా చెస్ట్ పార్ట్ మొత్తము చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. లెగ్స్ దగ్గర కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. ఆ తర్వాత తందూరీ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ తందూరీ చికెన్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ వేసుకోవచ్చు. 1 లేదా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసాను. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసాను. ఆ తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా చక్కగా కలిపేసుకోవాలి. కొంతమంది ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తారు, కానీ నేను ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. ఫుడ్ కలర్స్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను యూస్ చేయలేదు. ఆ చికెన్ మీద చక్కగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని, మసాలా మొత్తాన్ని బాగా లోపల బయట మొత్తం పట్టించేసుకోవాలి చక్కగా నేను చూపించిన విధంగా. అలా పట్టించిన తర్వాత చూడండి, ఈ విధంగా పట్టించిన తర్వాత 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా మ్యాగ్నేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఈ కోడిని పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక సైడ్ బాగా ఉడికిందో లేదో చెక్ చేయాలి ఒకసారి. అది బాగా కుక్ అయి ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒక సైడ్ కుక్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి చక్కగా మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి. బయట తీసుకురావాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చక్కగా తందూరీ చికెన్ రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇదే విధంగా రెండో సైడ్ కూడా చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే తందూరీ చికెన్